అవినీతి తిమింగలాలపై ఏసీపీ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. తాజాగా జీహెచ్ఎంసీ అబిడ్స్ బిల్ కలెక్టర్ నరసింహారెడ్డి ఇంటిపై ఏసీపీ అధికారులు శుక్రవారం ఉదయం సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారిపై ఆరోపణల నేపథ్యంలో ఏసీపీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇప్పటి వరకు దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు బయటపడ్డాయని సమాచారం. నరసింహారెడ్డికి సంబంధించిన ఇల్లు, ఇతర ఆస్తులపై ఏసీపీ డీఎస్పీ అశోక్ కుమార్ నేతృత్వంలో తనిఖీలు ఇంకా కొనసాగుతున్నందున మరిన్ని అక్రమ ఆస్తులు వెలుగు చూసే అవకాశం ఉంది. ఏసీపీ అధికారులను చూసి బాత్రూంలో దాక్కొని మీరు వెళ్ళకపోతే సూసైడ్ చేసుకుంటానని మొదట బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే అధికారులు మాత్రం వెనక్కి తగ్గకుండా తమ డ్యూటీ చేసుకొని పోయారు. ఏసీపీ డీఎస్పీ అశోక్ కుమార్ నేతృత్వంలో అధికారులు 3 బృందాలుగా ఏర్పడి శుక్రవారం ఉదయం 5 గంటల సమయం నుంచి తనిఖీలు చేస్తున్నారు. నగరంలోని కూకట్పల్లి, బాలానగర్, మరో ప్రాంతంలో ఉన్న నరసింహారెడ్డి ఇళ్లపై దాడులు నిర్వహించి కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. సిద్దిపేటలో 25 ఎకరాలకు పైగా భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రియల్ ఎస్టేట్ చేసినాము, మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ కూడా 96 నుంచి కడుతున్నాము. అన్ని మేము అంటే ఎందుకని వాళ్ళు దాడులు అంటే ఆదాయం ఈర్ష్య సార్ కొంతమందికి, అంతే ఈర్ష్యతోటే అప్లై వాళ్ళు చేసారు. మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి. మీరు ఎప్పుడు గవర్నమెంట్ జాబ్? నేను 1987 బిల్ కలెక్టర్. అప్పటి నుండి మీరు కుక్కడపల్లి చేసినాము, బాలనారు చేసినాము, గోయినపల్లి చేసినాము, మోతినారు చేసినాము. డ్యూటీ కాలం 6 years అయిపోయింది రన్నింగ్. అంటే పెద్ద ఎత్తున బంగారం కూడా దొరుకుతుంది. అంటే మా అమ్మాయి పెళ్లి ఉంటే క్యాన్సిల్ అయింది. ఆ పెళ్లి గురించి మేము కొనిపెట్టాం. అల్వాల ప్లాట్ ఉంటే అమ్మేసాము. ఆ వచ్చిన డబ్బులతోటి బంగారం. మీరు అప్పుడు వ్యాపారం చేసేటప్పుడే ఆస్తులని సంపాదించారు, కానీ బిల్ కలెక్టర్గా ఏం చేస్తారు? బిల్ కలెక్టర్గా మనం ఇంటి పనులు వసూలు చేస్తాం, కానీ డబ్బులు ఎవరు ఇస్తారు సార్? అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగి మరి వ్యాపారాలు లాంటివి చేయకూడదు అంటే మా మిస్సెస్ పెట్టింది బిజినెస్. ఆడ ఏం బిజినెస్ అది? సిమెంట్, హార్డ్వేర్, ఎలక్ట్రికల్, పెయింట్స్, శ్రీనివాస్ నగర్, జయరుంట, లాస్ట్ బస్ స్టాండ్లో 90 నుంచి 95 వరకు నడిపినాం. మా మిస్సెస్ చూస్తుండే. ఇప్పుడు క్లోజ్ చేసినాం. ఆడ 3 ప్లాట్లు ఉండే, క్లోజ్ చేసి ఆ 3 ప్లాట్లు అన్ని బాలానగర్లో ఉన్నాం. 400 గజాలు కొని ఇల్లు కట్టినాం. ఇల్లు కట్టిన ఆ రెంట్స్ కూడా మాకు అకౌంట్లో పడేది. ఆ రెంట్స్ వెళ్ళి తర్వాత రియల్ ఎస్టేట్ కూడా వేసాం. ఎక్కడ ఆస్తులు అంటే వాళ్ళు గుర్తించిన కావచ్చు. మేము చెప్పిన వాళ్ళు నన్నూరులో ఉన్నాయి. మా నాన్నగారు వచ్చినాయి 15 ఎకరాలు.